హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నారు. నిజానికి డయాబెటీస్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చలికాలంలో తగిన శ్రద్ధ తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చాలామంది చలికాలం అంటే వెచ్చని దుస్తులు ధరించడం, కంఫర్ట్ ఫుడ్ను తినడం అని మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి డయాబెటీస్ వాళ్ళు అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చలికాలంలో బద్ధకం బాగా పెరిగిపోతుంది. దీనితో రెగ్యులర్గా పాటించే పద్ధతి దారి తప్పుతోంది. అందుకని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాయామం చేయడం లాంటి జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఒకవేళ కనుక రెగ్యులర్గా ఫాలో చేసే వాటిని చలికాలంలో అనుసరించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి షుగర్ లెవెల్స్ను చెక్ చేసుకోవడం, డయాబెటీస్ బాధపడే వాళ్ళు మరి కొన్ని చిట్కాలను అనుసరించడం అవసరం. వీటిని పాటిస్తే షుగర్ డెఫినెట్గా కంట్రోల్ అవుతుంది. సాధారణంగా మనం అది తినాలి, ఇది తినాలి అని కోరిక పుట్టి ఎక్కువ తినేస్తూ ఉంటాం. అయితే డైట్లో సరైన పోషక పదార్థాలు తీసుకోవాలి. అలానే లైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. హాట్ చాక్లెట్కి బదులుగా గ్రీన్ టీ లేదా వెజ్ సూప్ వంటివి తీసుకుంటూ ఉండండి. ఇవి క్రేవింగ్స్ పక్కన పెట్టి ఆరోగ్యానికి మేలు చేసే వాటిని తీసుకుంటే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలానే ఎవరైతే మొక్కల ద్వారా వచ్చే ఆహార పదార్థాలను తీసుకుంటారో వాళ్ళకి డయాబెటీస్ రిస్క్ తగ్గుతుందట. డయాబెటీస్ బాధపడే వాళ్ళు ఫ్రై చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. యాడెడ్ షుగర్, ప్యాక్డ్ ఫుడ్స్ వంటివి వాటికి కూడా దూరంగా ఉంటే మరీ మంచిది. దానితో పాటు వీటిని కూడా అనుసరించాలి. అవేంటో చూద్దాం. పోర్షన్ కంట్రోల్. కార్బోహైడ్రేట్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్పై ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ కింద మారుతాయి. దీంతో డయాబెటీస్ వారు ఇబ్బంది గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు తీసుకునే డైట్స్ పట్ల శ్రద్ధ తీసుకోండి. అలాగే సరైన పోషక పదార్థాలు అందేటట్లు చూసుకుంటూ ఉండాలి. మామూలుగా భారతీయ వెజిటేరియన్ డైట్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ ఉంటారు. డయాబెటీస్ వాళ్ళు దీన్ని గమనిస్తే మరీ మంచిది. ఇక ఫిజికల్లీ యాక్టివ్గా ఉండటం. శారీరకంగా యాక్టివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యకరమైన ఇన్సులిన్ లెవెల్స్ని పొందాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు వ్యాయామం చేయడానికి సమయాన్ని కేటాయించాలి. 15 నిమిషాల పాటు కనీసం మోడరేట్ ఎక్సర్సైజ్ చేయాలి. దీంతో మూడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలానే గ్లూకోజ్ లెవెల్స్ కూడా బాగా ఉంటాయి. ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ కాసేపు యోగా చేయడం లేదంటే వాకింగ్ చేయడం చాలా మంచిది. దీంతో మీ ఆరోగ్యం చాలా పదిలంగా ఉంటుంది. ఇక ఒత్తిడి. చాలామంది ఒత్తిడితో సతమతం అవుతూ ఉంటారు. రోజు ఎన్నో పనులు ఉంటాయి. అలానే అందరికీ ఈ మధ్య ఒత్తిడి సహజమైపోయింది. అయితే ఒత్తిడి మాత్రమే డయాబెటీస్ను పెంచదు. ఒత్తిడికి మరియు డయాబెటీస్కి మధ్య లింక్ ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కనుక ఒత్తిడి పెరిగిపోయింది అంటే కార్టిసోల్ లెవెల్స్ పెరిగిపోతాయి. దీంతో గ్లూకోజ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఒత్తిడి లేకుండా ఉండడం ముఖ్యం. ఒత్తిడిని తొలగించాలంటే వ్యాయామ పద్ధతులను పాటించాలని, యోగా, మెడిటేషన్ లేదా కాసేపు పుస్తకం చదవడం లాంటి వాటి వల్ల కూడా ఒత్తిడి కంట్రోల్ అవుతుంది. అంతేకాదు మీరు షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకుంటూ ఉండండి తరచుగా. షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు తగ్గిన మందులు వాడటం, ఆహారాన్ని కంట్రోల్ చేసుకోవడం లాంటివి చేయాలి. పోషక పదార్థాలు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా కనుక మీరు మీ టిప్స్లో ఫాలో అయ్యారంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి చలికాలంలో డయాబెటీస్తో బాధపడేవారు తప్పనిసరిగా ఫాలో అయ్యి డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోండి. దీంతో సమస్యలు కూడా ఉండవు. అది ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.